యంగ్ డైరెక్టర్లు ఎక్కడున్నారా అని వెతుక్కొని మరీ హీరోలు నిర్మాతలు ఛాన్సులు ఇస్తున్నారు. 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్లే కాకుండా కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ కొత్త ట్రెండ్ కి తెర తీస్తున్నారు హీరోలు. మరి అలా ఇప్పటి వరకు పెద్దగా జనానికి తెలియని డైరెక్టర్లతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న వాళ్ళెవరు? సీనియర్ డైరెక్టర్లతో కాకుండా కొత్త డైరెక్టర్లతో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు హీరోలు. కొత్త డైరెక్టర్లు ఛాన్సుల కోసం వెయిట్ చేయకుండా హీరోలు టాప్ ప్రొడ్యూసర్లే కొత్త డైరెక్టర్లని వెతుక్కుంటూ వెళ్లి సినిమాలు చేసే రోజులొచ్చాయి. అలా బుచ్చిబాబుతో పెద్ది, గీతూ మోహన్ దాస్ తో టాక్సిక్ లాంటి భారీ సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. ఇదో లిస్ట్ లో అప్కమింగ్ డైరెక్టర్లతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు హీరోలు. సందీప్ రెడ్డి వంగ క్రేజీ డైరెక్టర్ తో సినిమాలు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ యూత్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రోమాంచకం సినిమా వేణుగోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. కథతోనే వేణుగోపాల్ ఇంప్రెస్ చేయడంతో సందీప్ లాంటి స్టార్ డైరెక్టర్ తన ప్రొడక్షన్ లో ఛాన్స్ ఇచ్చారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త డైరెక్టర్లతో ఎప్పుడూ ప్రయోగాలు చేసే రవితేజ ఈసారి కూడా అదే ఎక్స్పెరిమెంట్ ని రిపీట్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఇరుమిడితో బ్లాక్ బస్టర్ కొట్టారు. మెంటల్ మదిలో, రాజరాజ చోర, స్వాగ్ లాంటి ఇంట్రెస్టింగ్ కథలతో ఆడియన్స్ ని మెప్పించిన హాసిద్ కి రవితేజ ఇప్పుడు సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా అంతకు మించి ఉండాలి. అయితే ఈ భారాన్ని యంగ్ డైరెక్టర్లు సుజిత్, సందీప్ మీద పెట్టారు సాయి ధరమ్ తేజ్. కిరణ్ అబ్బవరంతో కా మూవీ చేసి భారీ సక్సెస్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్లని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. చిన్న హీరోలతో పెద్దగా ప్రాబ్లం ఉండదు, ఏ డైరెక్టర్ తో అయినా సినిమాలు చేసేస్తారు. కానీ మిడ్ రేంజ్ హీరోలు మాత్రం అప్కమింగ్ డైరెక్టర్లతో చేస్తే రిస్క్ ఉంటుందేమో అని లెక్కలేస్తారు. అయినా సరే కంటెంట్ తో హీరోల్ని ఇంప్రెస్ చేసి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు ఈ డైరెక్టర్లు. అడవిశేష్ కెరీర్ లో ఫస్ట్ సాలిడ్ హిట్ గా తెరకెక్కిన సినిమా గూఢాచారికి సీక్వెల్ గా రాబోతుంది గూఢాచారి 2. అయితే ఈ సీక్వెల్ కి డైరెక్టర్ గా వినయ్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు అడవిశేష్. పాన్ ఇండియా వైడ్ గా భారీ స్టార్ కాస్ట్ తో పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది గూఢాచారి 2. వరుసగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ 100 కోట్ల హీరో మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు 100 కోట్ల మార్కెట్ ఉన్న అడవిశేష్ మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. లిటిల్ హార్ట్స్ అనే కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీ చేసి హికొట్టిన కొత్త డైరెక్టర్ సాయి మార్తాన్ తో సినిమా చేయబోతున్నారు. శేష్ తో చేస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరీకి జగపతి బాబు, సునీల్ ప్రొడ్యూసర్లుగా ఉండబోతున్నారు. అందరూ కొత్త వాళ్లతో కమిటీ కుర్రోళ్లనే చిన్న సినిమా చేసిన డైరెక్టర్ యదువంశీ. ఈ హీరోకి పెద్దగా ఛాన్సులు ఎవరిస్తారు అనుకున్నారు అంతా. కానీ ఏకంగా మెగా హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేశాడు ఈ యంగ్ డైరెక్టర్. నిన్నగాక మొన్న వచ్చిన యదువంశీ వరుణ్ తేజ్ తో భారీ అనే పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా వైడ్ ఎలిమెంట్స్ తో భారీగా నిహారిక ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా హిట్ అయితేనే ఆ డైరెక్టర్ కి నెక్స్ట్ సినిమా ఛాన్స్ దొరికేది. కానీ ఇప్పుడు సక్సెస్ పెద్దగా లేకపోయినా సరే కంటెంట్ ఉన్న డైరెక్టర్ అని నమ్మకం కుదిరిందా? పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే పిలిపించుకుంటున్నారు. హీరోలైతే పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. రామ్ వంశీకృష్ణ, భైరవ గీత, జోహార్ అనే జనాలకి పెద్దగా తెలియని, అంతగా సక్సెస్ అవని సినిమాలు చేసిన డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఇప్పుడు స్టార్ హీరో రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా సినిమా చేస్తున్నాడు. బ్రిటిష్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో నిఖిల్ హీరోగా ద ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాడు రామ్ వంశీకృష్ణ. జస్ట్ గ్లింప్స్ తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాడు రామ్ వంశీ. మొన్నటిదాకా చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన వేణు బలగం సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టేశారు. అయితే నెక్స్ట్ సినిమా కోసం మాత్రం దాదాపు 2 ఏళ్లు చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్లీ వేణు డైరెక్టర్ గా ఎల్లమ్మ సినిమాని అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఈసారి కూడా ఏదో ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిస్తాడనుకుంటే ఈ చిన్న డైరెక్టర్ ఏకంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ తోనే నెక్స్ట్ బిగ్ థింగ్ కన్నా హింట్ ఇచ్చేశారు వేణు. 1-2 సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాని చిన్న డైరెక్టర్ సాయి కిరణ్ రెడ్డి ఈసారి మాత్రం సూపర్ హిట్ కొడతా అంటున్నాడు. ఈ అప్కమింగ్ డైరెక్టర్ విశ్వక్సేన్ హీరోగా కంప్లీట్ డిఫరెంట్ గా పొలిటికల్ యాక్షన్ డ్రామా లెగసీ సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ స్టోరీలు చేయటం అంటే అంత ఈజీ కాదు. అయినా సరే రిస్కీ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు ఈ కొత్త డైరెక్టర్. మరి ఈ కొత్త డైరెక్టర్లు ఏ రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటారో చూడాలి.